మనం ఇప్పుడు చూసాం ఆ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అనేది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ మనం దానికి ఆన్సర్ ఎంతవరకు తెలుసు అనేది మీ అందరూ అభ్యర్థి అందరూ చూశారు కాబట్టి మీరు దానికి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకు సార్ అంత సింపుల్ క్వశ్చన్ అయినా రాజ్యాంగం అనే పదాన్ని పదే వాడుతున్నారంటే దానికి ఆవశ్యకత మనకి అనేది ఉంది. ఇప్పుడు మనము సిలబస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ చాప్టర్ మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఆ చాప్టర్లోకి వెళ్ళేటప్పుడే మనం కొన్ని బేసిక్స్ అనేవి దీంట్లో నేర్చుకోవాలి. దీంట్లో బేసిక్స్ అంటే ఏంటనంటే గమనించుకోండి, ఇక్కడ మీరు ప్రతి పదాన్ని బైహార్ట్ చేయడం కాదు. బైహార్ట్ చేస్తే ఏదైనా వస్తుంది, బైహార్ట్ చేస్తే రాందంటే ఏమీ లేదు. కాకపోతే మీకు దానికి మీనింగ్ కాదు, నిజ జీవితంలో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, రాజ్యాంగంలో దాని గురించి ఏం చెప్పారని చెప్పి ప్రతి పదాన్ని కూడా నేనే కాదు, మీరు ఏ క్లాసు ఏ వీడియో లేదా ఏ ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్ళినా కూడా బోర్డు మీద సార్ రాస్తున్నారంటే దానికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క పదాల యొక్క మీనింగ్ తెలుసుకోవాలి, అవి ఏ సందర్భంలో వాడుతున్నారని చెప్పి కూడా మనము వాటి గురించి జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ బోర్డు మీద రాసే ప్రతి పదానికి నేను ఏమైతే రాస్తున్నానో, ఏదైతే నా నోటి ద్వారా చెప్తున్నానో ప్రతి పదానికి నేను ఇక్కడ అర్థం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ నుంచే నేను క్లాస్ స్టార్ట్ అయిన నుంచి ప్రతి ఒక్క పదాన్ని ఇంపార్టెన్స్ ద్వారా చెప్పుకున్నప్పుడు రాజ్యాంగం అనే ఒకే పదాన్ని మనము ఎవాల్యూట్ చేయడం జరుగుతుంది. అసలు ఏంటి రాజ్యాంగం అనేది ఫస్ట్ మన బేసిక్స్లో మొట్టమొదటిది అసలు రాజ్యాంగం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి. ఇక్కడ మీరేమో ప్యారాల్ దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న ప్రతి లైన్ మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏంటి రాజ్యాంగం అనేది చాలా సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ప్రభుత్వాలని మనం ఎన్నుకుంటున్నాం, ఆ ప్రభుత్వాలు మనల్ని పాలిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళని మనమే ఎన్నుకుంటున్నాం, వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. సో కొంచెం ముందుకు వెళ్తే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారు. ఇంకంత కొంచెం ముందుకు వెళ్తే మనల్ని ఎవరైతే ఢిల్లీ సుల్తాన్ ఉన్నారో వాళ్ళు, అంతకుముందు మనకు కొన్ని రాజ్యాలు అనేవి మనకి పరిపాలించడం జరిగింది. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే ప్రభుత్వాల పాలన కాకుండా గతంలో మనం ఎవరి కింద ఉన్నామంటే రాచరిక పరిపాలన కింద ఉన్నాం, రాచరిక పరిపాలనలో ఉన్నాం. మరి ఏంటి రాచరిక పరిపాలన అంటే? రాచరిక పరిపాలన అంటే రాజులు లేదా రాణుల పరిపాలన. ఈ రాజులు లేదా రాణుల పరిపాలన మీరు అర్థం చేసుకుంటే రాజుల్ని మనం ఎన్నుకుంటామా ప్రజలు ఓటేసి అంటే లేదు. రాజులు మనం ఓటేసి ఎన్నుకుంటామా ఇతను మనకు రాజు ఉండాలని లేదు. వాళ్ళు వంశపారంపరంగా ఆ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలిస్తారు, లేదా ఎక్కువ రాజ్యాలు ఆక్రమించి దండయాత్రలు చేసి ఈ రాజ్యాన్ని వేరే రాజ్యానికి సంబంధించిన రాజు ఆక్రమించుకుంటాడు. ఈధర్ వంశపారంపర్యంగానే మనల్ని పరిపాలిస్తారు, లేదా ఎవడో దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఆ రాజ్యాన్ని అతను పరిపాలిస్తాడు. ఇదే జరుగుతుంది. మీరు మన దేశమే కాదు, ఏ దేశంలోని రాజకీయ పరిపాలన ఉండేవి, ఈ రాచరిక పరిపాలన గతంలో ఉండేవి. ఇక్కడ రాజుల్ని ప్రజలు ఎన్నుకునేవారు కాదు, ప్రజలకి కోరిక ద్వారా వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయితే ఇలాంటి రాజులు అనేవారు ప్రజలకి మంచి చేస్తారా చెడు చేస్తారా పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటే అది చేస్తారా అని గుర్తుంచుకోవాలి. రాజులు అనేవాళ్ళు ప్రజలకి ఇది కావాలంటే వెంటనే చేస్తారా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇంకే చేస్తే ప్రాబ్లం లేదు. ప్రజలకు ఏదైనా కోరిక ఉందంటే ఆ రాజు అతను ఆ కోరిక తీర్చాడంటే ఛత్రపతి శివాజీ లాగా గొప్పవాడు అవుతాడు, ప్రజల యొక్క మన్ననలు పొందుతాడు. ఇక్కడ అది మ్యాటర్ కాదు. అలా ప్రజల యొక్క కోరికలు తీర్చుకున్న ప్రజల్ని భారంగా చూసే రాజులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 10,000 ఆదాయం అనేది ఆ సంవత్సరంలో రావడం జరిగింది. ఇప్పుడు ఆ రాజు వచ్చేసి మీరు ఈ సంవత్సరంలో ఆదాయం ఉన్నారు కాబట్టి నాకు మీరందరూ కూడా ఒక 1000 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి, ఈ నాకు కావాలి, పన్ను రూపంలో మీరు నాకు కట్టాలంటే ఇక్కడ బహుశా మ్యాక్సిమం ప్రజలందరూ కూడా 10,000 ఆదాయం వచ్చింది కాబట్టి రాజు మనల్ని 1000 రూపాయలు అడిగాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఉద్యమాలు చేస్తారంటే ఉద్యమాలు చేయరు. ఇక్కడ 1000 రూపాయలు వీళ్ళు పే చేయడానికి చెల్లించడానికి ప్రజలు ఇష్టపడతారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్. ఈ 2వ సంవత్సరం ఏమైందంటే వర్షాలు లేవు, కరువు వచ్చింది. ప్రజలు ఇంకా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు అప్పు తీసుకొని వాళ్ళ కాలాన్ని చెల్లిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయలు అనేది అప్పు అనేది ఉంది ఆ సంవత్సరం వచ్చేసరికి. ఇప్పుడు రాజు వచ్చేసి లేదు, మీరు నాకు ఈ సంవత్సరం 5,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి
ఒక ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. గతంలో మీరు 1000 రూపాయలు అడిగినట్టునే కట్టారు, ఇప్పుడు కూడా నాకు 5,000 రూపాయలు ట్యాక్స్ కట్టండి అంటే ఇక్కడ ప్రజలు వెంటనే ఆ పన్నును చెల్లిస్తారంటే లేదు, చెల్లించరు. ఎందుకు చెల్లించరంటే గతంలో ప్రజలందరూ కూడా లాభాలతో ఆదాయంలో ఉన్నారు కాబట్టి ఆదాయంలో కొంత భాగం రాజుకి పన్నుగా చెల్లించడానికి ఇష్టపడ్డారు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా అప్పుల్లో ఉన్నారు. ఆ అప్పుకు మించి భాగము పన్నుగా కట్టాలంటే ఇప్పుడు ప్రజల్లో కట్టము అనే ఆలోచన వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉద్యమాలు, రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉద్యమాలన్నీ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఏ ఉద్యమం రాదు. ప్రజలు ఎప్పుడైతే కష్టాలతో ఉంటారో అప్పుడే ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా రాజుల పరిపాలన నుండి ఆ బాధలు భరించలేక ఉద్యమాలు చేసుకునేటప్పుడు అక్కడ ఉండే మేధావులు ఏమన్నారంటే మనల్ని ఎవరు రాజులు పరిపాలించడానికి, మనమే పరిపాలించుకుందామని చెప్పి ఒక ఆలోచనను మొదలుపెట్టారు. వీళ్ళే మన ముఖ్యంగా గ్రీక్ తత్వవేత్తలు అంట.